गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మాధురి. నమస్తే మేడం. ఏంటి మళ్ళీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మరి మన వినాయక చవితి వచ్చేసింది కదా, సో దానికోసం కావాల్సిన డెకరేషన్. ఇయర్ ఇంకేం డెకరేషన్ ఎలా చేద్దాము అనుకున్నప్పుడు నాకు అనిపించింది మనకున్న లీవ్స్, ఫ్లవర్స్ మా ఇంట్లో ఉన్న వాటితోనే ఎకో ఫ్రెండ్లీగా చేసుకోవాలి అనిపించింది. సో దానికోసం వెరీ సింపుల్ డెకోర్ చేయబోతున్నాము. దీనికోసం ఒక సర్కిల్ గీసుకున్నాను. ఫస్ట్ సర్కిల్ గీసుకున్న తర్వాత యాజ్ పర్ సర్కిల్ని కట్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ. ఇప్పుడైతే కట్ చేసుకున్న సర్కిల్ ఇది థర్మోకాల్ అనమాట. థర్మోకాల్ అయితే మనకి ఈజీగా ఫ్లవర్స్ ఏమన్నా గుచ్చడానికి ఈజీగా ఉంటుంది. సో నాకు కావాల్సిన వల్ల ఇక్కడ గుండు సూది తెచ్చుకున్నాను, ఒక ప్యాకెట్ గుండు సూది అండ్ చామంతి పూలు అనమాట. చామంతి పువ్వుకి వెనక కాడని తీసేసి ఓన్లీ ఫ్లవర్ని తీసుకొని సెంటర్లో పెట్టుకుని, ఇది థర్మోకాల్ ఏంటి అంటే చాలా ఈజీగా అతికించవచ్చు అనమాట. మనం దీని మీద ఒక సూది పెట్టి అలా గుచ్చాలి దాన్ని జస్ట్ లోపలికి, అంతే, చాలు, సింపుల్. సో జాగ్రత్త, వెనక సైడ్ గుచ్చుకోకుండా మీ చేతికి నీట్గా పిన్ చేసుకోండి. చాలా ఈజీ వే అనమాట ఇది, ఏదైనా నిలబెట్టాలి అనుకుంటే ఫ్లవర్స్. ఇది ఇప్పుడు మనకి సింహాసనం అనమాట. వెనక సైడ్ వచ్చేది కదా రౌండ్గా సింహాసనం వేసి కింద పీటేసి కూర్చోబెడదామని నా ఐడియా. సో ఈ సింహాసనం అనేది ఎలా ఉండాలి అనేది మన ఓన్ డెసిషన్ అనమాట. ఏ ప్యాటర్న్ అన్నా మనం చేసుకోవచ్చు వెరీ సింపుల్గా. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గుండు సూది మీరు సెట్ చేసేసుకుని ఫస్ట్ పొజిషన్స్, జస్ట్ గుండు సూదిని కొంచెం పిన్ దింపాలి, కొంచెం క్రాస్గా దింపాలి. పిన్ని స్ట్రైట్గా కాకుండా కొంచెం స్లాంటింగ్గా దింపితే కింద దిగి వెనక గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట. సో థర్మోకాల్లోనే ఉంటుంది అది పిన్. సో చక్కచక్క వెనకున్న కాడలన్నీ కూడా తీసేసి పువ్వులకి సెపరేట్ చేసి ఉంచుకున్నా, సో దట్ ఈజీగా నేను ఇవి గుచ్చుకోవచ్చు వీటికి అనేసి సెట్ చేసుకోవడానికి. వన్స్ పువ్వులు రెడీ అయిపోతే ఇంకా ప్యాటర్న్ అనమాట. సో నేను ఫస్ట్ వైట్ పెట్టాను, ఇప్పుడు ఎల్లో ప్యాటర్న్, నెక్స్ట్ 2-3 రౌండ్స్ కూడా ఎల్లో ఫ్లవర్స్, ఎందుకంటే ముద్దగా బాగా కనిపిస్తాయి. ఇవి ఎంత దగ్గరగా పెట్టుకుంటే అంత మంచి లుక్ వస్తుంది మనకి. ఎల్లో ఫ్లవర్స్ అయిపోయాక మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ వైట్ ఫ్లవర్స్ వేసుకుంటున్నాను అనమాట నా ప్యాటర్న్లో. ఫ్లవర్స్ యాడ్ చేశాక కొంచెం లీవ్స్ యాడ్ చేస్తే ఇంకొంచెం లైవ్లీనెస్ వస్తుంది అనిపించింది. సో మా ఇంట్లో మాకు మనీ ప్లాంట్ ఉందన్నమాట. చాలా ప్లాంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ మా ఇంట్లో, మనీ ప్లాంట్స్. సేమ్ సైజు, సేమ్ షేప్, బాగున్న ఆకు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుందాము అనేసి మా మమ్మీ హ్యాండ్ పిక్డ్ తీసిచ్చారనమాట నా కోసము. మంచిగా ఆ లీవ్స్ అన్నిటినీ కూడా మనం వాష్ చేసుకుని నీట్గా వాటిని మళ్ళీ డ్రై చేసుకుని స్టిక్ చేసుకోవాలి మన దాంట్లో. యాక్చువల్లీ నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను, ఇవన్నీ యాక్చువల్లీ కోటి వెళ్తే చాలా బాగా డెకరేషన్స్ దొరుకుతున్నాయి మండపాలు. కానీ నాకేంటంటే ఏదున్నా నా హ్యాండ్స్తో చేసుకుంటే చిన్నదైనా పెద్దదైనా అంతా కూడా సెల్ఫ్గా నేను చేసుకుంటే అదొక హ్యాపీనెస్ వస్తుంది అనమాట నాకు. సో ఆ హ్యాపీనెస్ కోసమే నా అంతటి నేనే చేసుకుంటాను ఇవన్నీ యూజువల్గా. సూపర్ వచ్చింది అవుట్పుట్ అయితే, నాకు బాగా నచ్చింది. కానీ కొంచెం ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్. సో మా చెట్లలోనే కొంచెం వెతికితే నాకు ఒక కైండ్ ఆఫ్ ఆకులు దొరికినాయి అనమాట. ఇవి ఇండోర్ ప్లాంట్స్ ఇవి. సో ఇది చూడగానే వావ్ అనిపించింది. సో దీంతో కొంచెం ఎక్స్ట్రా ఫినిషింగ్, ఇంకొంచెం లుక్, పాలిష్డ్ లుక్ ఇద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. ఇవి కూడా థర్మోకాల్కి క్రాస్గా పెట్టి పిన్ చేసేసుకోవడమే. ఫినిషింగ్ టచ్ అయితే అదిరిపోయింది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అసలు. సేమ్ ఇందాక కట్ చేసుకున్నట్టే ఇంకొక థర్మోకాల్ చిన్న సైజ్ కొంచెం కట్ చేసుకున్నాను. దీంతో ఏంటంటే ఒక లోటస్ తయారు చేయాలి మనము. ఆ లోటస్లో వినాయకుడిని కూర్చోపెట్టాలి, దాని వెనక సింహాసనం రౌండ్గా మనం చేసిన ఇందాక ప్యాటర్న్ రావాలి అన్నది నా ఐడియా అనమాట. సో దానికోసం నేను లోటస్ పెటల్స్ గీసుకుంటున్నాను షేప్. ఇక్కడ ఫస్ట్ పేపర్ని ఎప్పుడైనా సరే ఒక సైడ్ బెండ్ చేసి ఇలా కట్ చేసుకున్నారు అనుకోండి, షేప్ కరెక్ట్గా వస్తుంది. చూడండి, లెఫ్ట్ రైట్ సమానంగా వస్తాయి అన్నమాట పెటల్స్. సో ఇలాంటివి ఒక 9 పెటల్స్ కట్ చేసుకున్నాను నేను. అది నా బేస్. ఈ బేస్ దాన్ని కూర్చోబెడతాను అనమాట దాని మీద నేను. ఇంకొకటి పెటల్ పైకి నుంచోవాలి, ఒక లేయర్ పైకి ఉండాలి, ఒక లేయర్ కిందకు ఉండాలి కదా లోటస్ని. దానికోసం ఇలా కట్ చేసి సెంటర్లో ఇలా కొంచెం ఫోల్డ్ ఇచ్చారనుకోండి, మంచిగా పైకి నిలబడుతుంది అనమాట లోటస్ ఫ్లవర్ పైకి వచ్చి అలా. ఇది ఒక ట్రిక్ అనమాట ఇక్కడ. ట్రిక్ నెంబర్ 2 లేయర్స్ ఆఫ్ లోటస్ అయిపోయాక కార్నర్స్ ఇలా పట్టుకొని రౌండ్ రోల్ చేసి వదిలేసారనుకోండి,
అది ఎలా వస్తుందంటే కొంచెం బెండీగా కర్వీగా అవి కరెక్ట్ లోటస్ టెక్స్చర్ ఆఫ్ లోటస్ వస్తుంది అనమాట ఒరిజినల్ ఫ్లవర్ లో. చేసేటప్పుడు ఈ లోటస్ మీద కొంచెం డౌట్ ఉంది ఎలా వస్తుంది ఏంటి అని, కానీ మనం గట్టిగా సంకల్పించుకొని ఆ వినాయకుడి కోసం చేసింది ఏదన్నా సరే అద్భుతం, మహా అద్భుతం. చూడగానే నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయిపోయాను అనమాట. సో సింహాసనం రెడీ అయిపోయింది మనం అనుకున్నట్టు, అలానే కింద లోటస్ వాహనం రెడీ అయిపోయింది. రేపటి పూజకి మేజర్గా మనకు కావాల్సింది పత్రి. సో మేమేంటంటే మా ఇంట్లో ఉన్న చెట్ల నుంచే ఏదన్నా తీసుకుందాము అనేసి మా చెట్లలోనే కట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట ఈరోజు. సో మా చెట్టు పపాయ అనమాట, బొబ్బాస్కాయ. ఇప్పుడే ముగ్గింది ఒక కాయ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మా చెట్టుకాయ. సో జామ చెట్టు, జామ ఆకులు కోసుకున్నాము, బిలాపత్వము, గరిక అన్నీ రెడీ చేసుకున్నాం అన్నమాట. ఇంట్లో అయితే అన్ని సిద్ధం చేసేసుకున్నాం. మన అస్సలైనటువంటి మన బుజ్జి గణేషుని తీసుకొచ్చే సమయం అయిపోయింది. సో నేనైతే వచ్చేసాను ఇవాళ ఐసిఐసిఐ బ్యాంక్ బాచుపల్లి దగ్గర ఉన్న ఒక న్యూలీ ఓపెన్డ్ స్టోర్లో ఫస్ట్ వాళ్ళు వినాయకుల్ని అమ్ముతున్నారనమాట. బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ మనము ఎలా చెప్తే అలా కలర్స్ వేసి కస్టమైజ్ చేసి ఇస్తారు. చిన్ని సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేనైతే స్పెషల్లీ నాకు ఒకటి బాగా నచ్చింది. కాలు ఒకటి పైకి పెట్టి కిందకి పెట్టి కూర్చున్నారు, బాగా అద్భుతంగా ఉందన్నమాట. సో దాన్ని నేను ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా కస్టమైజ్ చేయించుకుని కలర్స్ దగ్గరుండి ఎక్కడ ఏం రావాలి ఏంటి అని చేయించుకుంటున్నాను అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ చూపించేస్తాను, వచ్చేయండి. ఈజీ డెకరేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ సూన్.